దేవునికి మహిమ కలుగునుగాక. వీళ్ళారా, మీరందరూ యూట్యూబ్ దగ్గరికి వచ్చి దేవుని మాటలు విని దైవ ఆశీర్వాదాలు పొందండి. ఈ దినము జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనం. యెహోవా మీ మధ్య ఉన్నాడు, ఇక మీదట మీకు అపాయము సంభవింపదు. ద లార్డ్ ఈజ్ విత్ యూ, నెవర్ అగైన్ విల్ యూ ఫియర్ ఎనీ హార్మ్. यहोवा तेरे बीच में है, इसलिए तू फिर विपत्ति ना भोगोगी. ఇలా ఆయన మన మధ్య ఉంటే, మన కుటుంబాల మధ్యలో, మన పిల్లల మధ్యలో, నువ్వు తలపెట్టిన కార్యాల్లో అన్నీ ఏమి అపజయం అనేది ఉండదు. ఎహెజ్కేలు 48:35 యెహోవా ఉండు స్థలమని నాట నుండి ఆ పట్టణములకు పేరు. దేవుడు మన పట్టణంలో, మన ఇంటిలో ఉండాల. ప్రకటన గ్రంథం 7:15 వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రింబగలు ఆయన ఆలయములో ఆయన సేవించున్నారు. సింహాసనాసీన వాడు తానే తన గుడారం మీద కప్పును. ఆయన మనకు కీడు రాకుండా ఆయన కప్పాల, అంటే భద్రపరచాలని. యోవేలు 3:21 యూదా దేశములో నివాసులు నిత్యముందురు, తరతరములకు యెరూషలేము నివాసులుగా ఉండును. యెహోవా సియోనులో నివాసముగా నివసించును. ఆయన మనలో నివసించాల. ప్రకటన గ్రంథం 21:3 ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండు, వారు ఆయన ప్రజలయ్యుందురు. దేవుడు తానే వారి దేవుడైండి వారికి తోడయ్యుండును. వీళ్ళారా, దేవుని తోడు కావాలి కదా. సరే, ప్రార్థన చేద్దామా? దేవుని తోడుకురు. ప్రభువా, మా శ్రోతలందరి మీద మీరు తోడుగా ఉండి ఈ దినమంతా ఏ కీడు లేకుండా కాచి కాపాడమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.